నేను దళిత సంఘాలను అందరినీ భయపడుతున్నారు వీళ్ళు నక్సల్స్ను ప్రశ్నించడానికి. ఈ నక్సల్ మూమెంట్లో 50 ఏళ్లలో జరిగింది ఏంటంటే అండి, ఈ రాష్ట్రంలో దళితులు అగ్రనాయకత్వం వహించి అధికారంలోకి రాగలిగిన శక్తి ఉన్నవాడు. ఇప్పుడు మీరు అక్కడే పనిచేసిన మందకృష్ణ మాదిగ వచ్చాడు కదా, ఎంత పెద్ద నాయకుడు, మొత్తం రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమాన్ని 30 ఏళ్ళ ఒక ఉద్యమాన్ని నిర్మించగలిగిన శక్తి సామర్థ్యం. కానీ ఎందుకు నాయకుడు కాలేకపోయాడు అక్కడ నేను అడుగుతున్నాను. సోకాల్ నిమ్న వర్గాల గురించి మాట్లాడతారు కదా, మీరు ఏం చేశారు? మీరు మీ లక్ష్మణ్ రావులు లేకపోతే కేశవరావులు మీరే కదా, కొండపల్లి సీతారామయ్యలు మీరు నాయకులు, రామకృష్ణలు మీరు కదా నాయకులు. మరి ఎందుకు గద్దర్ గారు ఊరు తొలగించి తెలంగాణ ఉద్యమాన్ని తన పాటతో మాటతో చేశారు కదా, ఎందుకు ఆయనకు నాయకత్వం రాలేదు? కనుక భుజ తారకం వీళ్ళందరూ చెప్తారు కదా ఏం జరిగేది, తుపాకీ ఎవరిది భుజం ఎవరిది అనేది తెలుసు. కనుక ఈ మొత్తం ఉద్యమంలో నష్టపోయింది దళితులు. మెరికల్ లాంటి దళితులు నష్టపోయారు. అందులో నేను చెప్పిన రాధా అనే అమ్మాయి కూడా చంపేశారు. ఇటువంటి వాళ్ళని ఎంతో మందిని వీళ్ళు దుర్మార్గంగా చంపారు.